ఇది స్వయంగా వెలిసినటువంటి రాహు శయన దత్తాత్రేయ స్వామి. ఇది 500 సంవత్సరాల క్రితం పూర్వం నుంచి ఉన్నటువంటి ఒక క్షేత్రము. కాళహస్తి పోకుండా ఇక్కడనే రాహు శయన దత్తాత్రేయ నవగ్రహ పూజ అని స్వామివారికి సత్యదత్త వ్రతాలు చేయబడును. ముంపు గ్రామాల్లో ఒకటైనటువంటి ఈ వరదవెల్లి చుట్టూన నీళ్లు ఉంటాయి. సంవత్సరంలో 8 మాసాలు నీళ్ళనే ఉంటుంది. 4 మాసాలు మాత్రమే ఇక్కడ పైకి రావడానికి అవకాశం ఉంటుంది. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సిరిసిల్ల. సో ఈరోజు మనం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో ఉన్న వరదవెల్లి గ్రామంలో ఉన్నాం. సో ఈ వరదవెల్లిలో ప్రసిద్ధ క్షేత్రం అయితే ఉంది. వరదవెల్లి దత్తాత్రేయ స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. సో ఈ టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్. 500 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన దత్తాత్రేయ స్వామి అయితే ఉంటారు ఇక్కడ. సో ఈ టెంపుల్ ఈ మిడ్మాన వాటర్ రావడం వల్ల ఒక ఐలాండ్ లాగా మారిపోయింది. సో అప్పటి నుంచి రాకపోకలు చాలా తగ్గిపోయాయి. కానీ ఇప్పుడు వాటర్ తగ్గడంతో మిడ్మాన జలాశయంలో వాటర్ తగ్గడంతో సో మళ్ళీ ఈ టెంపుల్కి ఒక పునర్వైభవం అయితే వచ్చిందని చెప్పొచ్చు. సో ఇక్కడ ప్రతి గురువారం ఆదివారం ప్రత్యేక పూజలు అయితే జరుగుతుంటాయి. అండ్ ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ అన్నదానం జరుగుతుంది, సత్యనారాయణ పూజ కూడా జరుగుతుంది. సో ఈ టెంపుల్ యొక్క పూర్తి డీటెయిల్స్తో సో ఈ వీడియో ఉంటుంది. సో ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా చాలా డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉండబోతున్నాయి. అదేవిధంగా ఇక్కడ ప్రతి ఆదివారం గురువారం రోజున పులిహోర ప్రసాదం కూడా ఇస్తారు కాబట్టి దానికి కూడా ప్రసాదానికి ఎంకరేజ్ చేయవచ్చును. అదే ఇక్కడ కరెంట్ లేదు కాబట్టి మనకు ఇక్కడ దత్తాత్రేయ గుట్ట మీద సోలార్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దానికి కూడా ఎవరైనా భక్తులు విరాళాలు ఇచ్చి దేవాలయ అభివృద్ధికి సహకరించగలరు. జై గురుదత్త. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయం మహం భజే. నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభు సర్వబాధ ప్రశమనం కురు శాంతిని ప్రవచమే. ఇది జయ గురుదత్త. ఇది వరదవెల్లి అనేది కొదురుపాక స్టేజ్ 2 కిలోమీటర్ల దూరంలో మనకు కొదురుపాక రోడ్ నుంచి వెళ్ళి వరదవెల్లి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ఊళ్ళ నుండి వచ్చినట్టయితే ఇది స్వయంగా వెలిసినటువంటి రాహు శయన దత్తాత్రేయ స్వామి. ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసినటువంటి ఒక క్షేత్రం. ఇది 500 సంవత్సరాల క్రితం పూర్వం నుంచి ఉన్నటువంటి ఒక క్షేత్రము. దీని మహిమ ఏంటంటే ఇక్కడ స్వామివారు ఏదైనా కానీ మీరు స్వయంగా వెలిసినటువంటి క్షేత్రం రాహు శయనుడు. రాహు అంటే మీకు కాళహస్తి పోకుండా ఇక్కడనే రాహు శయన దత్తాత్రేయ నవగ్రహ పూజ అని స్వామివారికి ముఖ్యమైన ప్రత్యేకంగా ఏంటంటే
అభిషేకం ఉంటుంది. పంచామృతంతో పొద్దున 11 గంటల వరకు అభిషేకం ఉంటుంది. అభిషేక అనంతరం భక్తులు తీసుకొచ్చేటి పూలు పండ్లు అవన్నింటినీ పక్కన పెట్టి 11:30 గంటలకు అలంకరణ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు 7 గంటల నుండి 12 గంటల వరకు ఈ క్షేత్రం తీసే ఉంటుంది. ఆదివారం గురువారం విశేషంగా భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి పౌర్ణమి నాడు ఇక్కడ సత్యదత్త వ్రతాలు చేయబడును. దీనికి గాను ఇక్కడ అన్నప్రసాద కైంకర్యం కూడా జరుగుతుంది. ప్రతి పౌర్ణమి నాడు 8,000 మంది వచ్చిన వాళ్ళందరికీ ఏదనకుండా అన్నప్రసాదం ఉంటుంది. అదేవిధంగా ఆదివారం గురువారం కూడా పులిహోర ప్రసాదం ఉంటుంది దాతల సహకారంతో. ఇక్కడ ఇది ఏంటంటే మిడ్ మానేర్ అనేది ముంపు గ్రామాల్లో ఒకటైనటువంటి ఈ వరదవెల్లి చుట్టూన నీళ్ళు ఉంటాయి. సంవత్సరంలో 8 మాసాలు ఇది నీళ్ళనే ఉంటుంది. 4 మాసాలు మాత్రమే ఇక్కడ పైకి రావడానికి అవకాశం ఉంటుంది. మిగతా సమయంలో ఆదివారం గురువారం ఆ దూరం నుంచి భక్తులు రావడానికి బోట్ సౌకర్యం కల్పించారు. ప్రతి పౌర్ణమిలో 2-3 బోట్లు నడుస్తాయి. అదేవిధంగా ప్రతిరోజు ఇక్కడ దర్శనానికి వచ్చే ప్రతిరోజు స్వామివారికి ధూపదీప నైవేద్య అలంకరణ ప్రతిరోజు జరుగుతుంది. భక్తులు ఇది గమనించి ప్రతిరోజు రావచ్చును. ఉదయం 11 గంటల వరకు అభిషేకం ఉంటుంది. అభిషేకానంతరం స్వామివారికి అలంకరణ వేసి తీర్థప్రసాదాలు స్వీకరించబడను. అదేవిధంగా ఇక్కడ స్వామి చీకట్లో ఉంటున్నాడు కాబట్టి భక్తులు అందరి సహకారంతో ఇప్పుడే మొన్ననే సోలార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు సోలార్తో పాటు ఇక్కడ నీళ్ళ కష్టమైందని చెప్పి బోర్ కూడా వేయడం జరిగింది. ఆ బోర్ కోసమే సోలార్ పెట్టినాం. ఇప్పుడు బోర్ కూడా చక్కగా నీళ్ళు వస్తున్నాయి. భక్తుల సహకారంతో ఇది ప్రతి ఒక్కల అందరి యొక్క సమిష్టి సహకారంతో ఈ దేవాలయ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి భక్తులు అందరి చాలామంది ఎక్కడి నుంచో హైదరాబాద్ బెంగళూరు నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తువులు అంతా యూట్యూబ్లో చేయడం వల్ల యూట్యూబ్ చేయబట్టే స్వామివారి చాలా ప్రచారం పొంది చాలామంది రావడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా భక్తులు ఈరోజు ఆదివారం అయినా కానీ ఇంతమంది వచ్చారు. 11 తర్వాత చాలా విరివిగా వస్తారు. కాబట్టి భక్తులందరికీ ఇక్కడ మీ కొట్టు మీరు ఎవరే కానీ దత్తాత్రేయ స్వామిని కోరుకున్నట్టయితే కొంగు బంగారమే మీకు తోడు నీడు కష్ట సర్వకాల సర్వావస్థలు ఎందును దత్తాత్రేయ స్వామికి తోడు నీడై ఉండి చాలా మీకు సంతానం కాని వాళ్ళ గురించి కావచ్చు, ఇంకా వివాహం కాని వాళ్ళ గురించి కావచ్చు, విద్యా ఉద్యోగం రాని వాళ్ళ గురించి కావచ్చు, స్వామి వచ్చి కేవలం ఒక చెంబ నీళ్ళతో అభిషేకం చేసినట్టయితే తప్పకుండా మీ యొక్క కోరికలు అందరూ నెరవేరుతాయి. కాబట్టి మీరు అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని దేవాలయ అభివృద్ధి కమిటీ తరఫున మేమందరం స్వామి వారిని వేడుకుంటున్నాం. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. జగత్యాం జగత్తేన బుద్ధిదా మా కృతజ్ఞో నమ. విష్ణుదేవ నమస్కృతి నమస్కారం చేసుకోండి. జయ శ్రీమన్నారాయణ. ఇక్కడ ప్రతి పౌర్ణమి రోజున సత్యదత్త వ్రతాలు జరపబడును. కాబట్టి భక్తులకు ఎందుకంటే ఇక్కడ స్వయంగా వెలిసినటువంటి ఈ క్షేత్రంలో శ్రీ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేయబడును. పౌర్ణమి కాకుండా ఎవరికైనా కోరికలండి ఈరోజు ఆదివారం వీళ్ళందరూ కోరుకున్నారు కాబట్టి స్వామివారి కోసం ఇక్కడ వ్రతం చేయడం జరుగుతుంది. ఎవరు మొక్కుకున్న సత్యనారాయణ స్వామి సత్యదత్త వ్రతాలు అనేటివి ప్రత్యేకంగా ఇక్కడ చేయబడును. ఎవరైతే మీరు కోరికలు ఉంటే మీ కోరికలు కోరుకునేవన్నీ కొంగు బంగారమై నిలిచేటువంటి స్వయంగా రాహుశయన దత్తాత్రేయ స్వామివారు కాబట్టి మీరు ఎలాంటి కోరికలు ఉన్న స్వామివారికి విన్నవించుకొని చెప్పుకోవచ్చు. మీరందరూ ఇక్కడ ఈ స్వామి వరదవెల్లి క్షేత్రంలో అందరు దర్శనం చేసుకొని పునీతులు కావాలని కోరుచున్నాము. జై శ్రీరామ్, జై గురుదత్త.